మీరు హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేదంటే లక్షల్లో నష్టపోతారు. ఈ మధ్య చాలా కొత్త స్కామ్లు వస్తున్నాయి. రీసెంట్గా నా క్లయింట్కి జరిగిన స్కామ్ గురించి చెప్తా, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అతను ఒక వెల్ నోన్ బిల్డర్ దగ్గర ఫ్లాట్ కొందామని 15 lakhs అడ్వాన్స్ పే చేసి అగ్రిమెంట్ చేసుకున్నాడు. తర్వాత రిమైనింగ్ అమౌంట్ కోసం బ్యాంక్ లోన్ కు వెళ్ళాడు. 10 days తర్వాత బ్యాంక్ వాళ్ళు లోన్ ని రిజెక్ట్ చేశారు. రీజన్ ఏంటని బ్యాంక్ వాళ్ళని అడిగితే ఈ పర్టికులర్ ల్యాండ్ పై కోర్టులో లీగల్ కేసు నడుస్తుంది, లోన్ ఇవ్వలేమని చెప్పారు. నా క్లయింట్ ఆ బిల్డర్ దగ్గరికి వెళ్లి ఆ ప్రాపర్టీ పై కోర్టులో లీగల్ కేసు నడుస్తుంటే నాకెలా అమ్ముతున్నారు, నా అడ్వాన్స్ నాకు వెనక్కి ఇచ్చే అన్నాడు. వెంటనే ఆ బిల్డర్, నువ్వు అగ్రిమెంట్ చదువుకోలేదా, అమౌంట్ రిటర్న్ ఇవ్వని అన్నాడు. ఆ అగ్రిమెంట్ లో ఎలాంటి రీజన్ తోటైనా ఫ్లాట్ బుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటే అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వమనే క్లాస్ ఉంది. చూసారా, ఇక్కడ మిస్టేక్ బిల్డర్ది అయితే పనిష్మెంట్ కొనే వాళ్ళకి. డబ్బులు ఎక్కడికి పోవు, కోర్టులో కేసు వేయాలి, కోర్టు చుట్టూ తిరగాలి, మెంటల్ టెన్షన్. 15 lakhs అంటే ఒక మిడిల్ క్లాస్ కి చిన్న అమౌంట్ కాదు. ఆ క్లయింట్ మళ్ళీ ఇల్లు కొనాలంటే ఆ 15 lakhs వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే కదా. నేను చాలా సార్లు చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రాపర్టీ కొనే ముందు లీగల్ గా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే అగ్రిమెంట్ ను 1-2 సార్లు చదివితేనే దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుస్తాయి. ప్రాపర్టీ కొనాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ ని షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ కోసం నా పేజీని ఫాలో అవ్వండి.